చిన్న అబద్ధమే కదా అని సమర్థించుకుంటున్నామేమో. ఆ ఒక్క అబద్ధం చాలు మన నిత్యత్వాన్ని పోగొట్టడానికి. ప్రియులారా, ఒక మాట చెప్పనండి, మనం పరలోకం కోల్పోవాలన్నా, మనం నరకానికి వెళ్ళిపోవాలన్నా 100 పాపాలు చేయాల్సిన పని లేదండి. ఒక్క పాపం చాలు, అది మన నోటి మాట ద్వారా చేసిన అబద్ధమైన కానీ. ఒక్క పాపం చాలండి మన నిత్యత్వాన్ని కోల్పోవడానికి. అది మన నోటి మాట ద్వారా పలికి అబద్ధమేమో. ఒక్క అబద్ధం మనం మాట్లాడిన పరలోకం కోల్పోతామంటే ఎస్ కోల్పోతాము. ఒక అబద్ధం మాట్లాడిన నరకానికి వెళ్ళిపోతానంటే ఎస్ నరకానికి వెళ్ళిపోతాం ప్రియులారా. కాబట్టి ఈ రోజున మన నోటి మాట ఎలా ఉంటుంది ప్రియులారా? ఎంత జాగ్రత్తగా ఉండాలండి మనము. ఏమండి, అననీయ సత్పిరను వాళ్ళు అబద్ధం మాట్లాడారు, తప్పించుకున్నారండి? తప్పించుకోలేరు. అయితే మన గురించి కూడా దేవుడు అంటున్నారు, భూమి మీద ఏ మనిషి తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అందరికీ కూడా లెక్క ఉంటుంది, తీర్పు ఉంటుంది. అబద్ధికులు అందరూ కూడా ఏ పాపమైనా కానీ ఏదైనా కానీ అబద్ధం మనం చెప్తే గనక ప్రియులారా, దేవుని సన్నిధిని కోల్పోతాం, దేవుని దూరం అయిపోతాం ప్రియులారా. అన్నిటిని బట్టి లెక్క చెప్పాలంట. ప్రతి మాటను గురించి దేవుడికి లెక్క చెప్పాలంట. ఈ మాట అంటే మనము ఈ నోటితో మాట్లాడిన ప్రతి మాట కూడా, మనం చచ్చిపోయేంత వరకు మనం మాట్లాడిన ప్రతి మాట గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు ప్రియులారా.